నమస్తే చలపతి గారు. నా కాపీ తగ్గెత్తున్నాడేంటి? సొంత పెళ్ళం కంటే ఎక్కువ చేతనం. వీడు బాగా పెట్టేసుకున్నాడు మనం లేటుగా వచ్చామని. ఏది ఏమైనా సరే ఈ రోజుతో నా లైఫ్ మారిపోవాలి. చలపతి గారు, వాడు కత్తి తీసుకుందేంటి? ఎవరిని చంపడానికి? వెళ్ళిపోయాడా? ఫీల్ అయ్యాడా? అరే దివాకరం, ఇది పద్ధతి కాదురా. అసలిస్తే చాలురా. వీడి ఛాన్స్ దొరికిందని ఎక్కువ చేసేస్తున్నాడు. చలపతి గారు, ఏమండోయ్? మన ఎదురుగుండా ఏ మొగాడైనా వచ్చి నుంచుంటాడేంట్రా? నుంచోలేడు, ఎందుకంటే మనది లేడీస్ ఆఫీస్. ఈడెవడు? పర్సా నాది కాదు, థ్యాంక్ యూ. ఈ పర్సా ఎక్కడ దొరుకుతుందానా? అదిగో అక్కడ దొరుకుతుంది. అయ్యి బాబోయ్, అదేడే బాబు అలా కుట్టు. పర్సు నర్సా, లావా, లావుపాటికేది లావుగా ఇటు వెళ్ళిందా లేదని అడుగుతున్నావా? మళ్ళీ కొట్టేవేంటి? అది కాదా మరేంటయ్యా? పర్సు నర్సు. అయిపోయి ఓ లావుగా ఉండే అబ్బాయా? ఈ పర్సు పోగొట్టున్న లావుగా ఉండే అబ్బాయి ఇలా వెళ్ళాడా అని అడుగుతున్నావా? అయిపోయి నాకు కూడా తెలివి పెరిగిపోతుంది. ఇలా వెళ్ళాడు. ఇంకొట్టకే సిగరెట్ నా దగ్గర ఉంది. ఏడేనా ఇంతకీ మీరేం చూడాలి రాస్తారు సార్? మీదేది యాక్షన్ డ్రామా అంటే? అంటే మీరు అంత అమాయకం కనపడతారా? ప్యాంట్ షర్ట్ వేసుకుంటే యాక్షన్ సబ్జెక్ట్ రాయకూడదా? నాకు ఫైట్ అంటే బాగా ఇష్టం అండి. మా ఆవిడతో అదే చేస్తుంటా, అలా అలవాటు అయిపోయింది నాకు. ఈ లెక్కన మనం గదిలేస్తే మా ఇళ్ళు దొంగతనాలు అనమాట. క్రైమ్ డ్రామా అనమాట. పట్టేశారనమాట. అవునండి, క్రైమ్ జోనర్ లో మనీష్ చూసారా? మనీష్ చూసానండి, చాలా బాగుంటది. దాంట్లో పోలీసు ఆ పోలీస్ క్యారెక్టర్ తీసుకుని విలన్ క్యారెక్టర్ రాశా. దాంట్లో రియా క్యారెక్టర్ చేసిన హీరోయిన్ కు పెట్టా. అవునండి, నెక్స్ట్ సీజన్ ఎప్పుడు అంటారు? ఎప్పుడు సెకండ్ సీజన్ లో 3 ఎపిసోడ్ లో దొంగ క్యారెక్టర్ ఉన్నాడుగా, అది చంపడం మీరు కరెక్ట్ అంటారా? మీరు చుంకర చుంకి చూసారా? చుంకర చుంకీనా? చుంకర చుంకి చూడలేదా? దేంట్లో వస్తుందండి? చుంకర చుంకి దేంట్లో వస్తుందో తెలీదా? డైరెక్టర్ ఎవరండి? చుంకర చుంకి డైరెక్టర్ ఎవరో తెలియడం ఏంటంటే, నాకు సిగరెట్ వద్దు. చుంకర చుంకి చూడనోడి దగ్గర సిగరెట్ తీసుకున్నాను బాబు, నాకు వద్దు. కొట్టుకోకండి ప్లీజ్. వాళ్ళ ఇంటికి వెళ్ళి ఉన్న పనులన్నీ పక్కన పెట్టి చుంకర చుంకి చూడండి. చూసి నాకే నాతో మాట్లాడండి. అదే చూడాలంటే చెప్పాలి కదా. చుంకర చుంకి అంటే ఎంత గొప్ప సినిమానా? రే, ఇక్కడ ఎవరు చుంకర చుంకి చూడలేదంట్రా? హలో గూగుల్, చుంకర చుంకి. గంగులు గారు, ఏం చుంకి అండి? చుక్కర చుంకి.
నేను చెప్పేది అర్థం కావట్లే, మీరు ఒకసారి చెప్పరా ప్లీజ్. అది కాదబ్బా, చెప్పరా చెప్పరా ఏది పడితే అది చెప్తే గూగుల్ ఎట్టుదా ఇది? చుక్కర చుక్కి హాయ్ సార్. నమస్కారం సార్. నమస్కారం సామ్మూర్తి. నమస్కారం. బాగున్నారా? బాగున్నాను. నిర్మాత అనుకుంటా. కూర్చోండి కూర్చోండి, అలాగే. ఇప్పుడే వస్తాను. ఈ పెంకులేంటి సార్ కాపీ. అడబెట్టు. ఈ పెంకులేంటిరా? ఎందుకు అలా దొంగలో కంగారు పడుతున్నావు? ఆ? తీసేస్తాను సార్. చేయి, క్లీన్ చేయి. అలాగే సార్. హలో, ఎవరు? నేను సుబ్బరాయన్ రా. నీకు 3 రూపాయలు వడ్డీకి 1,00,000 రూపాయలు అప్పించిన సుబ్బరాయుడిని. ఆ? ఏంటి? నాకు 3 రూపాయలు వడ్డీకి 1,00,000 రూపాయలు ఇచ్చావా? ఎందుకు ఇచ్చావు? నువ్వు ఎక్కడతావని తెలియక. అయితే ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? నువ్వు వడ్డీ ఒకపైన పర్లేదురా, ఇక దండం పెడతాను, నీ కాళ్ళు పట్టుకుంటాను, అసలు ఇస్తే చాలురా. అసలు వడ్డీ ఏంటి అసలేంటి నాకేం అర్థం కావట్లేదు. నువ్వు మట్టి కొట్టుకుపోతావురా, నువ్వు బాగుపడవు. ఒక్క నయా పైసా కూడా ఇవ్వండి రా. ఎవరితో చెప్పుకుంటా చెప్పుకో. 1,00,000 అప్పు తీసుకుంటే మాత్రం పద్ధతిగా అడగాలి కదా. ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. సార్ ఇక్కడేదో పేపర్ పడిపోయింది సార్. ప్రొడ్యూసర్ చలపతిని 3 గంటలకు తన ఆఫీసులో కలవాలి. కలుద్దాం. ఎరా, సార్ నేను ప్రొడ్యూసర్ చలపతిని కలవాలని చెప్పి నాకు గుర్చేయాలని నీకు తెలీదా? సార్ పనిలో పడి మర్చిపోయాను సార్. ఆల్రెడీ టైం అయిపోతుంది. పదా, అర్జెంట్ గా పదా, తొందరగా వెళ్ళి తలుపుతాయి. సార్ కీస్ కనపడట్లేదు సార్. వెతకరా, వెతుకో. ఆ, ప్రొడ్యూసర్ చలపతిని 3 గంటలకి తన ఆఫీసులో కలవాలి. రేయ్, సార్ ఇలారా. అయ్యేంట్రా, కీస్ అక్కడే ఉన్నాయి కదరా. సార్ పద. ఒరేయ్, మనం వెళ్ళే చలపతి దగ్గరికి కదా, అక్కడికి ఈ బ్యాగ్ ఎందుకురా? సార్ అదే లోపల సార్, పెట్టు. పొద్దున్న చెప్పాను కదా సార్, అట్నుంచి అంటే ఊరెళ్ళి వస్తా అని. ఓ ఏదో చావు, నడు తొందరగా. సార్